2009లో చనిపోతే మీరు తర్వాత ఎమ్మెల్సీ అయినారు, మండలి వైస్ చైర్మన్గా ఉన్నారు. పులివెందులకు సైతం నీళ్లు తీసుకొని వస్తే గడ్డం పెంచి చంద్రబాబు నాయుడు గారి మీద కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసినారు. 10 ఏళ్ళు మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు పార్టీలు మారుతానే బుద్ధి జ్ఞానం లేకోకుండా మాట్లాడుతున్నారు. వయసులో పెద్దోళ్ళు, చదువుకున్నారు, విజ్ఞానవంతులు. మీ రోజు పార్టీ మారుతానే ఈరోజు వైసీపీ మంచిదైందా మీకు? ఈరోజు ఇదే గొంతు కానీ, ఇదే ప్రశ్నించడం కానీ తెలుగుదేశం పార్టీలో ఉండింటే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలను బాగుపడేవాళ్ళు. సతీష్ రెడ్డి గారు, ఈరోజు ఎవరైతే నిన్ను జీవితాంతం ఇబ్బంది పెట్టినారో, ఎవరైతే నీ లైఫ్కు థ్రెట్టో వాళ్ళ పంచన చేరి ఈరోజు రివర్సు ఈరోజు పెంచి పోషించిన పార్టీని నువ్వు ఈరోజు విమర్శిస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. అందరు నవ్విపోతున్నారు. కాబట్టి ఆ రోజు రవీంద్రారెడ్డి గారు 19లో కూడా ఇదే విధంగా నారాసుర రక్త చరిత్ర అని చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి గారి మీద, ఇప్పుడున్న మీ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారి మీద మొట్టమొదటిగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది ఇదే రవీంద్రారెడ్డి గారు. ఈరోజు కూడా అదేవిధంగా ఎవరైతే పెద్ద దస్తగిరి ఉన్నారో ఆ దస్తగిరి చనిపోయిన తర్వాత పోలీసులు పని చేసుకుంటూ ఎవరున్నారు దీని వెనకాల, రియల్ ఎస్టేటా, గంజాయి బ్యాచా అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే ఈరోజు కుప్పలు తెప్పలుగా మీ పేర్ల మీద బినామీ ఆస్తులు ఉన్నాయి. ఈరోజు కలమల్ల రమణమ్మ కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. భార్య నిజంగానే బాధాకరం, వాళ్ళు చనిపోయినారు. ఆ రోజు డాక్టర్ సునీతారెడ్డి గారి మీద కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించినారు. చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, ఇంకా తెలుగుదేశం పెద్దల హస్తం ఉందని చెప్పి ఈరోజు ఈరోజు మీరు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల రమణమ్మతో కూడా స్టేట్మెంట్ ఇప్పించడం జరుగుతూ ఉంది మీ పార్టీ కార్యాలయంలో. ఆమె ఎక్కడ నుంచి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా క్లియర్గా చెప్తుంది, మా భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి, పార్టీలకు అతీతంగా అందరి దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు అని. కానీ బినామీ ఆస్తులు ఈరోజు వాళ్ళ ఇంట్లో మీ కుటుంబ సభ్యులటే తేలినాయి. ఈరోజు అంజాద్ బాషా గారు మాట్లాడుతున్నారు మా నాయకుడు షరీఫ్ గారి మీద. ఆ రోజు మండలిలో బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా కించపరిచినారో మీకు తెలీదా? షరీఫ్ గారిని కులాన్ని పెట్టి దూషించినారు. కడప జిల్లాలో సురేష్ బాబు గారు కానీ లేకపోతే అంజాద్ బాషా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా రవీంద్రారెడ్డి చేతిలో కీలుబొమ్మలే.